ఒక గ్రామంలో ఒక డాంభికుడైన పండితుడు ఉండేవాడు. ఆయన తన పాండిత్య ప్రకర్షణ గురించి ఊళ్ళో వాళ్ళ దగ్గర తెగ గప్పాలు కొడుతుండేవాడు. చివర ఒకనాడు ఒక గడుసువాడు పండితుడితో, బాబూ, నీ పాండిత్యం గురించి మన ఊళ్ళో తెలియని వాడెవరు? కానీ అది ఇక్కడ అడవి కాచిన వెన్నెలైపోతున్నది. ఊళ్ళూళ్ళు తిరుగు, ఎక్కడెక్కడి పండితులను ఓడించు. నీ పాండిత్యం దేశ దేశాల చాటు. మన ఊరికి గొప్ప కీర్తి తీసుకురా అన్నాడు. ఈ మాట పండితుడికి నచ్చింది. అతను మంచి రోజు చూసి తన గ్రామం నుంచి బయలుదేరాడు. ఇంకొక గ్రామం చేరవస్తుండగా ఊరి బయట గొర్రెలను కాచుకునేవాడొకడు కనబడ్డాడు. అబ్బీ, మీ గ్రామంలో పండితులు ఎవరన్నా ఉంటే చెప్పు, వాళ్ళను నేను ఓడించాలి. నేనొక వల్లమాలిన పండితుణ్ణి అన్నాడు అతను. గొర్రెలను కాచుకునేవాడికి ఈ పండితుడొక వగరుబోతులాగా కనబడ్డాడు. పండితుడిని చూస్తుండగానే వాడు వంగి గుప్పెడి ఇసుక తీసి, బాబయ్య, నా చేతిలో ఎంత ఇసుక ఉందో చెప్పండి అన్నాడు. పండితుడు ఆగ్రహించి, నేను అడిగినదేమిటి? నీ ఎదురు ప్రశ్న ఏమిటి? నీ చేతిలో ఎంత ఇసుక ఉందో నేను కొలిచానా తూచానా అన్నాడు. గుప్పిట్లో గుప్పెడి ఇసుక ఉందని చెప్పలేని వాడివి నువ్వేం పండితుడివయ్యా అని గొర్రెలు కాచేవాడు హేళన చేశాడు. పరాభవం పొందిన పండితుడు తన గ్రామానికి తిరిగి వచ్చి గప్పాలు కొట్టడం మానుకున్నాడు.